మేము మీ మీద కూడా చర్యలు తీసుకోమని మినిస్టర్ గారికి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాం. మీరు ఎందుకు తొలగించారో చెప్పాలి. ఎందుకు తొలగించారో చెప్పాలి. నెల్లూరు జిల్లా కలిగిరి పిహెసి రావులకొల్లు గ్రామానికి చెందినటువంటి ఆశా వర్కర్ని పందిటి విజయలక్ష్మిని ఆ ఊరి సర్పంచ్ వెంగప్ప నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయ కక్ష సాధింపుతోటి పందిటి విజయలక్ష్మిని విధుల నుంచి తొలగించారు. ఒక ఆశా వర్కర్ని తొలగించాలనంటే ఆమె పనికి సంబంధించినటువంటి రికార్డుల్ని వెరిఫై చేయాలి. ఆమె పనికి సంబంధించి గ్రామ ప్రజలని ఎంక్వైరీ చేయాలి. కానీ వెంగప్ప నాయుడు దొంగ పద్ధతిలో అన్యాయంగా అక్రమంగా తనకి అనుకూలంగా ఉన్నటువంటి ఆయన చైర్మన్గా ఉన్నాడు విహెచ్ఎన్సి కమిటీకి. ఆయనతో పాటు ఆ సెక్రటరీ మాత్రమే సంతకం చేశారు. అంగన్వాడీ వర్కరు విఓఏలతో బలవంతంగా సంతకాలు చేయించి తనకి అనుకూలంగా ఉన్నటువంటి 10 మంది డ్వాక్రా మహిళలతో సంతకాలు పెట్టించి ఈమె పని బాగోలేదు అనేటటువంటి పద్ధతిలో కంప్లైంట్ చేశారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, 18 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి పందిటి విజయలక్ష్మి ఈరోజే పని చేయకుండా ఎందుకు పోయిందని అడుగుతూ ఉన్నాం. ఓకే, రాజకీయ కక్ష సాధింపుతోటి వాళ్ళు ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తే ఈ జిల్లా డిఎం అండ్ హెచ్ఓ ఎంక్వైరీ కమిటీ వేయాలి. వెంగప్ప నాయుడు విహెచ్ఎన్సీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎంఎల్హెచ్పి కానీ ఏఎన్ఎం కానీ మెడికల్ ఆఫీసర్ కానీ సంతకాలు చేయలేదు. ఎందుకు సంతకాలు చేయలేదని అడుగుతూ ఉన్నాం. అమ్మాయి నిజంగానే పని చేయకపోతే హెల్త్ డిపార్ట్మెంటు ఆమెకి జీతం ఎలా ఇస్తుందని అడుగుతూ ఉన్నాం. ఈ నెలకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఆమెకి జీతం వచ్చింది. ఆమె సెల్ ఫోన్లో ఈ ఆశా యాప్ ద్వారా రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంది. ఆమె రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యకి పాల్పడుతున్నటువంటి వెంగప్ప నాయుడికి అనుకూలంగా ఈరోజు ఎంక్వైరీ కమిటీ వేయలేదు డిఎంఎండ్హెచ్ఓ. ఈ రకమైన జరుగుతుంది ఆశా వర్కర్ మీద కమిషనర్కి సమాచారం ఇచ్చే పని చేయలేదు. ఇవన్నీ ఏమీ లేకుండా ఏకపక్షంగా పందిటి విజయలక్ష్మిని తొలగించారు. పందిటి విజయలక్ష్మిని తిరిగి తీసుకునే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నాం. ఇది కేవలం జిల్లా వరకే కాదు, ఈ పోరాటాన్ని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం చేస్తాం. సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లందరినీ కూడా కమిషనర్ ఆఫీసు ముందు ముట్టడికి సిద్ధమవుతామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పందిటి విజయలక్ష్మి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.